నీ కాపురం చెడగొట్టానికే నేను నీ మేనల్లుడుగా పుట్టాను. ఓహో, కుస్తా బహార్ బ్రహ్మాండంగా ఉంది. అస్సలు సోడా కలపకుండా తాగండి. ఓహో, కుస్తా బహార్. ఎన్నాళ్ళకి నన్ను ఇలా పెంపుడు కుక్కను పిలిచినట్టు చిటికేస్తూ పిలిచావు. ఎన్నిసార్లు చెప్పాను పగటిపూట క్లబ్కు రావద్దని? అవును, పగటిపూట రావద్దన్నావు, పెళ్ళామా అని పిలవద్దన్నావు. రాత్రిళ్ళు దొంకోళ్లు పట్టేవాళ్ళ వచ్చి కస్టమర్స్ వదిలేసిన ఫుడ్ని ఎంతైనా తినమన్నావు. ఆ సంగతి గుర్తుంటే ఇప్పుడు ఎందుకు వచ్చావు? మా ఎస్పీ మామయ్య దగ్గర ముఖ్యమైన విషయాలు కూపీలాగి నీతో చెప్పమన్నావుగా. ఆ విషయం ఫోన్లోనే ఏడవచ్చుగా. ఏడవచ్చు. అసలు నా బతుకే ఏడుపైపోయింది. చక్కగా మా మామయ్య కూతురుని చేసుకోవలసినండి. పోనీ నిన్నైనా కట్టుకున్నాను కదా అనుకుంటే నువ్వు ఈ క్లబ్ ప్రొపరేటర్ గారి మీద మోజుతో నన్ను ఎదవ కింద జమకట్టేశావు. ఇటు నీకు చెడ్డైపోయి అటు మా మావయ్యకి చెడ్డైపోయి ఎదవా అని బోర్దోడు తైలించుకుని ఊరంతా తిరుగుతున్నాను. నాతో వచ్చేసే జ్యోతి, మనం వెళ్ళిపోదాం. వచ్చేసేయి జ్యోతి. ఇక్కడున్న హద్దులేమిటో అర్థమైందా? అర్థమైంది, అర్థమైంది. ఇప్పుడు చెప్పు, నేనెవర్ని? ఈ క్లబ్కి మహారాణివి. నువ్వెవరివి? మహారాణి గారి పెంపుడు కుక్కని. మళ్ళీ ఎప్పుడైనా పగటిపూట వస్తావా? రాను, అర్ధరాత్రి దాటాకే వస్తాను. గుడ్. ఇంతకీ నువ్వు తెలుసుకొచ్చిన రహస్యం ఏంటి? మా మామయ్య స్పెషల్ బ్రాంచ్ పోలీసుని పిలిచి ఈ క్లబ్ ని రాత్రికి రైడ్ చేయమన్నాడు. ఏంటో అతివృష్టి అనావృష్టి. 30 రూపాయలు కొడుగా. ఎంత? 30 రూపాయలు శీఘ్రం కొడుగా. నేను చస్తే కొడవను. నువ్వు కొడవమన్నంతా కొడవడానికి నేనేం వెరివెదలా కనబడుతున్నానా? రైల్వే స్టేషన్ నుంచి చచ్చిన తహసీల్దార్ గారింటికి నీకు 30 రూపాయలు కొడవాలా? 3 రూపాయలు కొడుస్తాను. కుడుచుకుంటే కుడుచుకో, కొడకపోతే మానుకో. యో మీటర్ పారయ్యా. నేను చస్తే పారను. నువ్వు పారమన్నప్పుడల్లా పారడానికి నేనేం వెరివెదవని అనుకున్నావా? బెజవాడి నుంచి ఇక్కడికి రైల్లో వస్తే ఆ పెట్టెలో నెత్తి మీద 4 పంకాలేశారు, కూర్చోడానికి దిమ్మ చెక్కలాంటి బల్లేశారు, కాలు మడుచుకోవడానికి శుభ్రమైన గది కట్టారు, బాతాగాన్ని కొట్టుకోవడానికి చుట్టూరా బోళ్ళంత మంది మనుషులు. మనం చదవాలనుకుంటే ఎదంటివాడి చేతిలో పేపర్ ఉంది. ఇన్ని సౌకర్యాలు చేసి వాళ్ళు చేసిన ఛార్జీ ఎంత? అంతా కలిపి 25 లోపు. మరి నువ్వు నన్ను డొక్కులో పడేసి డబ్బాలో గులకరాయి ఆడించినట్టు ఆడించావు. పట్టుమని 10 మైళ్ళు తిరగలేదు. నీకు 30 రూపాయలు కొడవాలా? చెమ్ముతో కొట్టానంటే శాంతానికి సిద్ధమైపోతావు కదా అప్పీరుగా. నీకు దమ్మిడి ఇవ్వను. నీ దిక్కులో తోడు చెప్పుగా పాదలుమా. పల్లెటూరు వాడు కదా అని అతను మోసం చేస్తావా? మన ఊరు పరువు తీస్తున్నావు కదా. ఆయన ఎంత ఇస్తే అంత తీసుకుని మర్యాద వెళ్ళి అలా పెట్టు గడ్డి వెళ్ళ హప్పి. అయ్యో అయ్యో అయ్యో, உங்களுக்கு ஒரு வணக்கம், உங்க அப்பாவுக்கு ஒரு வணக்கம். నోర్మై, నా అప్ప సంగతి నీకెందుకురా? దాని ఇష్టం అది ఎవరితో లేచిపోయింది. చెంబుతో కొట్టానంటే శాంతానికి సిద్ధమైపోతావు కదా హప్పిని. ఏమనుకున్నావో? భలే వాడువాయా బాబు, భలే చావుగిరాకి తగిలింది పొద్దున్నే. నువ్వు వద్దు, నీ డబ్బులు వద్దు. వీడి సుత్తి కాదు బాబు రంపం. తెలుగు పిరుగే కదా హప్పిరుగే.